మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే సినీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారు అన్న వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నాను అంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్. ఇక్కడి యూనియన్లు కార్మికుల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని, అందుకే స్కిల్ ఉన్న కార్మికులు రావడం లేదంటున్నారు. తమ సినిమా షూటింగ్లను అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు. తాము కార్మికులను కించపరచలేదని, వారి వెనుక ఉన్న యూనియన్ల ప్రభావాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నామన్నారు. ఇక్కడ కొత్త టాలెంట్ రాకపోతే ముంబై నుంచి తీసుకురావాల్సి వస్తుందని, డిమాండ్ బట్టి వాళ్లకు డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మినిమం వేతనం అనేది ప్రభుత్వం నిర్ధారించాలని యూనియన్లు ఎందుకు నిర్ధారిస్తున్నాయంటూ ప్రశ్నించారు. స్కిల్ ఉన్న వారికి ఎక్కువ వేతనమే ఇస్తున్నామని, లేని వారికి కూడా పెద్ద మొత్తంలో ఇవ్వాలంటే ఎలా అంటూ మండిపడుతున్నారు. ఆయన లక్షల రూపాయలను మెంబర్షిప్ కోసం తీసుకోవడం కరెక్ట్ కాదంటున్న విశ్వప్రసాద్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా రంగ కార్మికుల సమ్మె వివాదాస్పదంగా మారుతుంది. 3 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు కార్మికులు. ఇటు నిర్మాతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, అగ్ర హీరోలను కలుస్తున్నారు, లేబర్ కమిషనర్తో చర్చిస్తున్నారు. కానీ ఇంకా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మీరు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్కిల్ లేని కార్మికులు అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే నిన్న ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగిందండి. అంటే బయటకు వస్తున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు నా సింపుల్ స్టేట్మెంట్ వచ్చి, సినిమాలో పనిచేసే కార్మికుల్లో చాలామందికి సాఫ్ట్వేర్ వాళ్ళ శాలరీస్ కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. దట్ ఈజ్ ఇప్పటికీ అదే చెప్తున్నా. 2, ఇక్కడ యూనియన్స్ కొత్త మెంబర్స్ని లోపలికి రావడానికి ఒక బ్యారియర్కి బిల్డ్ చేసి 1000-2000 సంపాదించే కార్మికుడికి ఎంట్రీ ఫీ కింద 5 lakhs, 6 lakhs, 7 lakhs మెంబర్షిప్ ఫీ పెట్టడం వల్ల కొత్త స్కిల్ రావట్లేదు. స్కిల్ లేదన్న దానికి కొత్త స్కిల్ రావట్లేదు. మాకు కావాల్సిన స్కిల్స్ అన్నీ దొరకట్లేదు. కాబట్టి కొంతమందిని బాంబే నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ లేదని చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న అంటే మా సినిమాల్లో పనిచేసే దాంట్లో 70%, 80% స్టాఫ్ ఇక్కడ ఉన్న వర్కర్సే. బట్ ఎక్కడైతే గ్యాప్ ఉందో అది ముంబై నుంచి తీసుకురావాల్సి వస్తుంది. దానివల్ల హయ్యర్ కాస్ట్లో తీసుకురావాలని, దాన్ని ఎవరో వక్రీకరించడానికి ఇక్కడ స్కిల్ లేదనడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను ఇంకొకటి చెప్పింది, ఇక్కడ ఒక నెక్సెస్ ఫామ్ అయ్యి కాస్ట్లు పెంచుతూ బయట వాళ్ళని లోపల రానివ్వకుండా ఉన్న దాంట్లో వాళ్ళ ఉన్న బెనిఫిట్స్ మీద కొంతమంది మాత్రమే, అందరు కాదు. సో వాటి గురించి నేను మాట్లాడాను. సో మరి స్కిల్ లేదని అన్నందుకు ఎవరికి ఆగ్రహం వచ్చిందో నాకు తెలియదు. బట్ ఐ క్లారిఫైడ్ అంతే అండి. సాఫ్ట్వేర్ జీతాల కంటే ఎక్కువ అంటున్నారు. అసలు ఎంత ఉంటుంది సార్ కార్మికుల సమ్మె? ఇప్పుడు న్యాయమైన డిమాండ్ అంటున్నారు, మా హక్కు అంటున్నారు. 30% వేతనాలు పెంచాల్సిందే అంటున్నారు. అంటే ఎవరు వేతనము ఎవరు పెంచమని ఎవరు అడుగుతున్నారు? అదే కార్మిక సంఘాలు అంటే ఎవరు? అంటే ఎవరు ఆ రేట్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉందా? ఇప్పుడు లెట్సే ఒక మేకప్ ఆర్టిస్ట్కి 1500, 1800 అందం. నేను హైర్ చేసే మేకప్ ఆర్టిస్ట్ 3000 నుంచి 5000, 8000 పే చేస్తున్నాను. మరి అది ఇట్స్ నాట్ ఏ రెగ్యులేటెడ్ ఆర్ కంట్రోల్ రేట్ కార్డు. సో దాని గురించి వాళ్ళు అంటే వాళ్ళకే బైండింగ్ లేదు ఆ రేట్ మీద. నేను ఆ రోజు నా డిమాండ్ బట్టి తీసుకొస్తున్న ఆర్టిస్ట్ వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకి ఒక రేట్ ఇస్తాము. వీళ్ళు ఫిక్స్ చేసిన రేట్ ఈజ్ జస్ట్ అంటే అది ఇట్స్ ఇర్రిలవెంట్ రేట్. ఓన్లీ కొన్ని అన్స్కిల్డ్ రేట్స్కి మాత్రం ఈ మినిమం రేట్ ఫోర్స్ అవుతుంది. స్కిల్డ్ వాళ్ళకి ఎనీవే వాళ్ళు ఇచ్చిన రేట్లు వర్తించట్లేదు. మేము హ్యావ్ టు పే మచ్ బెటర్ రేట్ అండ్ వీఆర్ పేయింగ్ మచ్ బెటర్ రేట్. సరే, ఇక్కడ 3 అంశాల్లో మీరు వివాదాస్పదంగా మాట్లాడినట్టు అంటే కార్మికులు చెప్తున్నారు. ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే ఎక్కువ జీతాలు, ఇంకొకటి స్కిల్ లేదనడము, యూనియన్ల పైన కొన్ని డబ్బులు తీసుకుంటున్న ఆరోపణలు. ఈ 3 అంశాలకు మీరు కట్టుబడి ఉన్నారా? కార్మికులకు ఏం చెప్తారు? 3 క్లియర్గా చెప్తున్నాను అండి. సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ రావడం తప్పు కాదు, దానికన్నా ఎక్కువ సంపాదించండి. నేను దాన్ని నెగిటివ్గా ఏం చెప్పట్లేదు. అంటే మా కష్టార్జితము అవి అంటే కష్టపడండి, దీనికన్నా ఎక్కువ అర్న్ చేయండి, దీనికన్నా ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేయండి అని. స్కిల్ లేదు అని చెప్పలేదు, స్కిల్ గ్యాప్ అని చెప్తున్నాను. స్కిల్ గ్యాప్ ఉంది కాబట్టి నేను కాదు, నా సినిమాలే కాదు, ప్రతి సినిమాలో ముంబై నుంచి టాలెంట్ వస్తుంది.
ప్రతి సినిమాలో ముంబై నుంచి లైట్ మ్యాన్ వస్తున్నారు. ఆ గ్యాప్ని కంపల్సరీగా అడ్రస్ చేయాలి. లోకల్గా ఉన్న లైట్ మ్యాన్నే నేను ట్రైనింగ్ ఇస్తాను, ఇక్కడ ఉన్న లైట్ మ్యాన్నే మేము ఎందుకు వాడకూడదు అన్నది నేను ఫైట్ చేస్తాను. అంతేకాని స్కిల్ గ్యాప్ లేదు అంటే అది తప్పు. స్కిల్ గ్యాప్ ఉంది, ఆ స్కిల్ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఒక కార్మికులకు యూనియన్లతో పాటుగా మిగతా కార్మికులు, ఎందుకంటే 20,000 మందికి పైగా సినీ రంగం పైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీవితాల కోసం, మా భక్తుల కోసం మేము వేతనం పెంచమని అడుగుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వారికి ఇచ్చే ఒక నిర్మాతగా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫైనల్గా మీరు వాళ్ళకు కార్మికుల పక్షాన చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ఏ హబ్. ఒకప్పుడు ముంబై, బాలీవుడ్ అన్ని లార్జ్ మూవీస్ అక్కడ జరిగేవి, అంటే నేషన్ వైడ్ హిందీ మూవీస్. ఇప్పుడు హైదరాబాద్ అన్నది తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలు, హిందీ సినిమాలు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు, తమిళ సినిమాలు వచ్చి చేసుకుంటున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక ఇంటర్నేషనల్ మూవీ హబ్గా చేయాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉపాధికి చాలా అవకాశాలు ఉంటుంది. ఇక్కడ ఉపాధికి అవకాశంకి కావాల్సినట్టు ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకొని కొత్త టాలెంట్ చాలామంది దీనిలో వచ్చి ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్కు మన లేబర్ అందరూ, అంటే మన వర్కర్స్ అందరూ ఎదగాలని కోరుకుంటాం. దానికి కావాల్సిన ట్రైనింగు, దానికి కావాల్సిన అంటే ఫెసిలిటీస్ ఏమున్నా కూడా మా సైడ్ నుంచి సహకరిస్తాము. అండ్ ఈ యూనియన్ ట్రాప్లో పడి వాళ్ళకి ఎగ్జార్బెంట్ మెంబర్షిప్ ఫీల్ కట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే లోపల తీసుకొస్తారని అలాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఒక ఓపెన్ కల్చర్లో వర్క్ చేస్తే, అంటే యూనియన్ సంబంధించిన వాళ్ళకు కూడా చాలా పే ఉంటుంది. సో వాళ్ళ స్కిల్స్, వాళ్ళ సంపాదన మీద వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే అందరికీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఇప్పటికే కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఒకవేళ వాళ్ళు అడ్డుకుంటే మాత్రం క్రిమినల్ కేసులు పెట్టడానికైనా, లీగల్గా ముందుకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, తాను చేసింది స్పష్టమైన వ్యాఖ్యలు. వాళ్ళకి స్కిల్ ఉంటే 30% కంటే ఎక్కువ ఇచ్చైనా పని చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిర్మాత విశ్వప్రసాద్ చెప్తున్నారు. త్వరలో కార్మికుల సమస్యకు పరిష్కారం ఉంటుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ.